బాలాజీ నగర్ పిఎస్ లిమిట్స్లో 6వ తారీఖు రాత్రి కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే, ఈ కంప్లైనెంట్కి గోల్డ్ తయారు చేసే ఒక చిన్న పరిశ్రమ లాంటిది ఉంది. వీళ్ళు దీన్ని తయారు చేయించి గూడూరు, నాయుడుపేట ఇట్లాంటి చోట తీసుకెళ్ళి వాళ్ళకి గోల్డ్ అమ్మడం, వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవడం చేస్తున్నారు. దీంట్లో భాగంగా 6వ తారీఖున గూడూరుకి వెళ్ళటం, అక్కడ కొంచెం గోల్డ్ అమ్మటం, మిగిలిన గోల్డ్ని తీసుకొని కొంచెం డబ్బులు తీసుకొని ఆర్టీసీ బస్సు ఎక్కి ఆర్టీసీ బస్ స్టాండ్లో దిగి అక్కడి నుంచి బైక్ తీసుకొని వెళ్ళే క్రమంలో వాళ్ళని అటకాయించి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే బ్యాగ్ ఉందో ఆ బ్యాగ్ని లాక్కొని వెళ్తారు. ఇది జరిగింది 6వ తారీఖున జరిగింది. తర్వాత 6వ తారీఖు కంప్లైంట్లో మనకి గోల్డ్ కూడా సుమారుగా కేజీ 700 గ్రాములు చీలుక పోయిందని కంప్లైంట్ రావడం జరిగింది. దానిపైన ఇది టెక్నికల్ ఎవిడెన్స్ బేస్డ్గా కేసును ట్రాక్ చేయడం జరిగింది. మనకి ఇంటాక్ట్ ఏదైతే గోల్డ్ పోయిందో ఆ గోల్డ్ ఇంటాక్ట్గా సీజ్ చేయడం జరిగింది. దీన్ని ముద్దాయిలను కూడా మనం 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 1 మంత్ వరకు రెక్కీ చేశారు. లాస్ట్ 6th నాడు వీళ్ళ దగ్గర నుంచి బ్యాగ్ తీసుకుపోవడం జరిగింది. మనం అందరినీ పట్టుకున్న తర్వాత విచారిస్తే ప్రస్తుతానికైతే ఈ A5 మాకు ఒక డౌట్ వచ్చింది. ఎందుకు వీళ్ళు A5, A6, A7, A8 నార్మల్గా రోడ్డు పైన ఒక బ్యాగ్ పట్టుకొని పోయే వాళ్ళు అంత గోల్డ్ ఉంటుందని స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేప్పుడు తెలియదు మనకి. సో వీళ్ళని విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే, వీళ్ళు ఇంతకుముందు చైన్ స్నాచింగ్లో పాల్గొన్నారు ఇక్కడ గూడూరులో. సో ఆ కేసెస్ కూడా రిజిస్టర్ కాలేదు. అంటే కేసెస్ రిజిస్టర్ అయినాయి, బట్ వీళ్ళే ముద్దాయిలని అరెస్ట్ చేయలేదు ఇంతవరకు. సో వాళ్ళకు కూడా తెలపడం జరిగింది. 5 కేసులు అంటే A5, A6, A7, A8 వీళ్ళు 5 మంది 5 కేసులు ఇన్వాల్వ్ కావడం జరిగింది. వాళ్ళని కూడా మనం కన్సర్న్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేసాం. ఈ ప్రాపర్టీ 1758 గ్రాములు గోల్డ్, 2,30,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఇది త్రూ కోర్ట్ ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. మేము కూడా ఒకటి గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అంతా రోజు జరిగిపోతూ ఉంది, బ్యాగ్లో తీసుకెళ్తున్నాం, ఊరికే ఫ్రీగా తీసుకెళ్తున్నాం, మనకి ప్రాబ్లం లేదు, ఎవరు పట్టుకోరు మనల్ని, మన గురించి ఎవరికి తెలుస్తుందిలే, మనకు అలవాటు ఉందిలే అనుకుంటున్నారు. ఈ కేసు చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే, మీ దగ్గర నుండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కసారి. ఇది సెకండ్ కేసు ఈ మధ్యన. అంటే మనకి లాస్ట్ ఇట్లాంటి కేసు ఒకసారి రైల్వేలో కూడా జరిగింది ఒకటి. ఇప్పుడు దెర్ ఈజ్ అ ప్రాబబిలిటీ. సో జాగ్రత్తలు తీసుకోండి, లీగల్గా తీసుకెళ్ళండి, జాగ్రత్తలు తీసుకెళ్ళండి. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనం ఇంతంత గోల్డ్ 2 కేజీలు 3 కేజీలు హై వాల్యూని తీసుకెళ్లేటప్పుడు ఎవరు తెలుస్తుంది ఏంటనేది జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనం గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ కూడా తెలపడం జరిగింది. చాలా వండర్ఫుల్ టెక్నికల్ ఎవిడెన్స్తో దిస్ కేస్ వాస్ డిటెక్టెడ్. ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ఎవిడెన్స్, మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ పైనే డిటెక్ట్ అయింది. విల్ సీ దట్ దిస్ ఫెలోస్ విల్ గెట్ కన్విక్టెడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా.